హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను భారత రాష్ట్రాలు అలాగే రాజధాని అలాగే ముఖ్యమంత్రుల గురించి చర్చించబోతున్నాను. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించబోతున్నా. ఆంధ్రప్రదేశ్, దీని రాజధాని అమరావతి, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ పేమా ఖండు. అస్సాం, దీని రాజధాని డిస్పూర్, ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ. బీహార్ రాజధాని పాట్నా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. గోవా రాజధాని పనాజీ, ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రి. అలాగే గుజరాత్ రాజధాని గాంధీనగర్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. హర్యానా రాజధాని చండీగఢ్, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు. అలాగే జార్ఖండ్ రాజధాని రాంచీ, అలాగే ముఖ్యమంత్రి చంపై సోరెన్. కర్ణాటక రాజధాని బెంగళూరు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అలాగే కేరళ రాజధాని తిరువనంతపురం, ముఖ్యమంత్రి పినరయి విజయన్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. మహారాష్ట్ర రాజధాని ముంబై, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే. అలాగే మణిపూర్ రాజధాని ఇంఫాల్, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్, ముఖ్యమంత్రి కాన్రాడ్ కొంగల్ సంగ్మా. అలాగే మిజోరాం రాజధాని ఐజ్వాల్, ముఖ్యమంత్రి లల్దు హోమం. అలాగే నాగాలాండ్ రాజధాని కోహిమా, ముఖ్యమంత్రి నీఫ్యూరియో. ఒడిశా రాజధాని భువనేశ్వర్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ. పంజాబ్ రాజధాని చండీగఢ్, ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్. రాజస్థాన్ రాజధాని జైపూర్, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. అలాగే సిక్కిం రాజధాని గ్యాంగ్టక్, అలాగే ముఖ్యమంత్రి పిఎస్ గోలే. తమిళనాడు రాజధాని చెన్నై, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఈ విధంగా మనకి రాజధానులు ఉన్నాయండి. ఇంకా మనం మిగిలిన రాజధానులు, ఇప్పుడు 23 రాష్ట్రాల రాజధానులు మనం చూసాం. మిగిలిన ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఆ తర్వాత త్రిపుర రాజధాని అగర్తల, ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, దీని ముఖ్యమంత్రి చాలా ఇంపార్టెంట్ అండి, యోగి ఆదిత్యనాథ్. అలాగే ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. అలాగే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, మనందరికీ తెలుసు మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రాజధానులు ముఖ్యమంత్రులు ఖచ్చితంగా మనకి అడిగే అవకాశం ఉందండి. జాగ్రత్తగా ఇది రోజు ఈ వీడియో వింటూ ఉంటుంటే మనకి అవగాహన వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఇది నేర్చుకుంటూ డిఎస్సిలో కంపల్సరీ ఒక బిట్టు ముఖ్యమంత్రులు కానీ రాజధాని కానీ అడిగే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెన్నెల వెలుగు ఛానల్. థ్యాంక్ యూ.